మార్కు సువార్త 6వ అధ్యాయము అందరూ కూడా తీసినట్లయితే 14వ వచనము నుండి. ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మం ఇచ్చు యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పాను. చాలండి. హేరోదు అనే వ్యక్తి ఏమనుకున్నాడు అంటే యేసుక్రీస్తుని బాప్టిజం ఇచ్చే యోహాను అని అనుకున్నాడట. యేసుక్రీస్తుని బాప్టిజం ఇచ్చే యోహాను అని అనుకున్నాడు. యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందు వచ్చిన వాడు యోహాను. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు కంటే కూడా 6 నెలల ముందు వచ్చిన వాడు యోహాను. అయితే ఇద్దరికి 6 నెలలే ఆ వయసు తేడా. యేసు ప్రభువారు సేవ చేస్తూనే ఉన్నాడు. ఒక ప్రక్క యోహానుని అరెస్టు చేశారు. హేరోదు అనగా నీ సోదరుని భార్యను ఉంచుకున్నావు అని చెప్పినందుకు అరెస్ట్ చేశారు. శిరఛేదనం కూడా చేసేశారు. ఇక్కడ యేసు ప్రభువారి మినిస్ట్రీ జరుగుతూనే ఉంది, పరిచర్య జరుగుతూనే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తున్నాడు, సేవలో ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే హేరోదు అన్నాడు, నేను తలగొట్టి చేశానే యోహానుని. ఆ యోహానే మరలా పునర్జన్మై వచ్చాడా ఏంటి? యోహాను చనిపోయిన వాడు రాలేదు. కానీ హేరోదు అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే యోహానులో ఏమైతే ఉన్నాయో అవి కూడా యేసుక్రీస్తులో ఉన్నాయి. ఏమున్నాయి యోహానులో ఉన్న లక్షణాలు యేసు ప్రభువారిలో ఏమున్నాయి అని అంటే, యోహాను ప్రసంగము ఎలా చేసేవాడు అంటే చాలా ధైర్యంగా మాట్లాడేవాడు. తప్పును తప్పుగా ఖండించేవాడు ఆయన. ఇలాంటి ప్రసంగాలు ఎవరిలో కనబడ్డాయి అంటే యేసు ప్రభువారిలో. యేసు ప్రభువారు అంత కఠినంగా మాట్లాడారా అంటారేమో. మృదువుగా మాట్లాడవలసిన టైంలో మృదువుగా మాట్లాడాడు, కఠినంగా మాట్లాడవలసిన టైంలో ఆయన కఠినంగా మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభువారు కూడా కొన్నిసార్లు ఆయన చాలా గద్దింపుతో కూడిన ప్రసంగాలు చేశాడు. మెచ్చుకోవాల్సిన టైంలోనేమో మెచ్చుకున్నాడు, కోపడవలసిన టైంలో కోపడ్డాడు. మీరు బైబిల్లో 7 సంఘాలు ఉన్నాయి ప్రాణ గ్రంథంలో. ఆ 7 సంఘాలు మీరు ధ్యానిస్తే ఆ తప్పుని తప్పుగా చూపించేవాడు, మెప్పుని మెప్పుగా చూపించేవాడు. అండ్ ఆయన దగ్గర ప్రేమ ఉంది, కోపం కూడా ఉన్నది. యోహాను అలాగే మాట్లాడాడు. ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది అంటే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకుందాం. ఆ దినముల యందు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. చాలండి. బాప్టిజం ఇచ్చే యోహాను ఎలా ప్రసంగం చేసేవాడు అంటే కాలము సమీపించినది, మీరు బాప్టిజం పొందండి, మారు మనసు పొందండి, బాప్టిజం పొందండి అని అనేవాడట. 7వ వచనం కూడా చూద్దాం. అక్కడ 7వ వచనం కూడా పరిసయ్యుల్లోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందువచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చాలండి. ఆయన ఆ బాప్టిజం ఇచ్చే యోహాను విధానం, ఆయన ప్రసంగ స్టైల్ ఎలా ఉండేది అంటే చాలా సీరియస్గా ఉండేది. అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా రక్షణ పొందాలి అని అంటూ పరిసయ్యులని సద్దూకయ్యులని ఎలా సంబోధించాడు అంటే సర్ప సంతానమా అని అన్నాడు. రెండోది పరిసయ్యులని సద్దూకయ్యులని ఏమన్నాడు అంటే వేషధారులుగా పోల్చాడు. యేసు ప్రభువారు కూడా సేమ్ అలాగే మాట్లాడారు. మీరు అక్కడ కనుక చూస్తే ఒక మాట, మత్తయి సువార్త చూడండి 23వ అధ్యాయము 33వ వచనము. 23:33 యోహాను విధానము, యేసు ప్రభువారి విధానము. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ
వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. చాలండి. యోహాను ఏ పదాలైతే వాడాడో యేసుప్రభువారు కూడా అవే పదాలు వాడారు. సర్పసంతానమా అని అన్నాడు ప్రసంగం చేసే ముందు. మేమేమంటాం ప్రసంగం చేసే ముందు? ప్రియులారా, అమ్మా వినాలి, దేవుని బిడ్డలారా, మీ అందరికి వందనాలు. ఇప్పుడు యోహానికి ప్రసంగం ఇచ్చామనుకోండి, మిమ్మల్ని ఎలా సంభవిస్తాడు తెలుసా? సర్పసంతానమా, ఈ ఉదయకాలం మందు అన్ని ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళకి వందనాలు. సర్పసంతానమా వినాలి, సర్పసంతానమా అనేవాడు. ఇప్పుడు మా విధానం ఏంటంటే, దేవుని బిడ్డలారా వినండి అని మనం. ఆయన ఏమంటాడు అంటే, సర్పసంతానమా. ఆ మాటకి చాలా వాళ్ళ కోపం వచ్చేది, పరిసయ్యులకిను సదుగై. యేసుప్రభువారు ప్రతి సందర్భంలో కాదు కానీ అప్పుడప్పుడు ఆ మాట టచ్ చేశారు. వాళ్ళు పరిసయ్యులు సదుకాయలు మాట వినప్పుడు ఏమన్నారు అంటే, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి కనుక మీరు ఫలించాలి. యేసుప్రభువారు చదవదులే కానీ యోహాను సువార్తలో కూడా ఏమన్నారు అంటే 15వ అధ్యాయంలో ఏమన్నారు? మీరు అందరూ కూడా ఫలించాలి. ఫలించని ప్రతి తీగను కూడా ఏం చేస్తామంటే అగ్నిలో వేస్తాం. కనుక యోహాను బోధ యేసుప్రభువారి బోధ ఒకేలాగా ఉంది. అందుకని ఆ రోజుల్లో చాలామంది ఏమనుకున్నారు అంటే, చనిపోయిన యోహానే మరలా వచ్చి ప్రసంగం చేస్తున్నాడేమో. కాదు కాదు, యోహానే యేసుక్రీస్తు. జనాలు నా గురించి ఏమనుకున్నారు, పబ్లిక్ టాక్ ఏంటి అని అడిగారు. అడిగితే కొందరు అన్నారంట, మిమ్మల్ని బాప్టిజం ఇచ్చే యోహాన్ అని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ప్రసంగ స్టైలు మీ ప్రసంగ స్టైలు ఒకేలాగుంది. ఆయన ఎప్పుడు కోపం వస్తుంది, యోహాన్ ఎప్పుడు కోపంతోనే ఉంటాడు. ఆయన డ్రెస్ కోడ్ ఏంటి తెలుసా? తోలు దట్టి అడవి, ఆయన ఫుడ్ ఏమో అడవి మిడతలు తినేవాడంట, తేనె తీసుకునేవాడు, ఆ ఒంటి రోమములు కలిగిన వస్త్రాలు వేసుకునేవాడు ఆయన. యేసుప్రభువారు అంగి వేసుకునేవాడు కానీ ఆ డ్రెస్ కోడ్ ఏమి లేదు. కానీ ఆయన అప్పుడప్పుడు ఏమయ్యేవాడు అంటే, ఆయన కోప్పడినటువంటి సందర్భాలు, ఆవేదంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కనుక అందుకని ఏమన్నారు అంటే, ఈయన బాప్టిజం ఇచ్చే యోహానేమో. ఇంకా కొంతమంది ఏమనుకున్నారు అంటే, యేసుక్రీస్తుని ఏలియా అని అనుకున్నారు. ఏలియాకి యేసుక్రీస్తుకి దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా విషయాల్లో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారు, ఏలియా నేను బాప్టిజం ఇచ్చే యోహాన్ని ఒకలాగా పోల్చవచ్చు. ఏలియా అంటే ఎప్పుడు? పాత నిబంధనల వ్యక్తి. యోహాన్ ఎప్పుడు మీకు కనబడతాడు? క్రొత్త నిబంధనల స్టార్టింగ్లో కనబడతాడు యోహాన్. ఆ ఏలియా ఆత్మ ఎవరిలో ఉంది వాస్తవానికి అంటే యోహాన్లో ఉంది. ఏ యోహాన్లో? బాప్టిజం ఇచ్చే యోహాన్లో ఉంది. కానీ ఇప్పుడు యేసుప్రభువుని పట్టుకొని ఏమంటున్నారు జనాలు అంటే, పబ్లిక్ టాక్ ఏంటంటే, ఈయన ఏలియానేమో. ఎందుకు ఏలియా అని అన్నారు అంటే, ఏలియా ఈ లోకంలో ఉన్నప్పుడు మరణం లేకుండా ఆరోహణం అయిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏలియాగా మరలా భూమి మీదకి రావాలని వాక్యం చెప్తుంది. బైబిల్లో మరణం లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరే, హానోకు, ఏలియా. వాళ్ళిద్దరికి సమాధులు లేవు. వాళ్ళిద్దరికి ఇంకా భూమి మీద ఏం లేవంటే సమాధులు లేవు. ఇంకా సమాధులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుప్రభువారికి సమాధిలో నుండి బయటకు వచ్చాడు, ఖాళీ సమాధి ఉంది. ఇంకెవరికైనా సమాధులు లేని వాళ్ళని ఉన్నారా? మోషే సమాధి లేదు, ఎక్కడ పాతి పెట్టారో కూడా ఎవరికి. ఇంకెవరికైనా సమాధులు లేని వాళ్ళు ఉన్నారా? మెదడుకి మేత ఎవరైనా ఉన్నారా? ఎవరో చెప్తున్నారు సెకండ్ ఫ్లోర్లో, వినపడతల్లా. ఉన్నారు. లోతు భార్య ఎవరో ఏమైపోయింది? స్తంభంగా. ఇంకెక్కడ సమాధి ఆవిడికి? లోతు భార్యకి సమాధి కట్టలా, స్తంభంగానే ఉంది. ఇప్పుడు వెళ్ళొచ్చిన వాళ్ళు ఏం చూస్తున్నారు? లోతు భార్యకి స్తంభానే చూస్తున్నారు, జబల్ ఉల్ సొదోమ్ అనే ప్లేస్లో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు ఈ మాటలకు వస్తే, ఏలియా అనే ఆయన అద్భుతకరమైన సేవ చేశాడు. దేవుడు ఒక రోజు అగ్నిరథాలను పంపించాడు, ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఏలియా భూమి మీదకి రావాలని పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా నమ్ముతారు. యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయలు అందరూ నమ్ముతారు. ఇప్పుడు యేసుప్రభువు వారు వచ్చి సేవ చేస్తుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, బాప్టిజం ఇచ్చే యోహాన్ అని,
అసలు ఆయన అని అనుకోవట్లా. ఎవరు ఈయన అసలు? మెస్సయ్య. ఎవరండి ఆయన? మెస్సయ్య. పాత నిబంధన గ్రంథంలో కొన్ని ప్రవక్తలు, కొన్ని వేల ప్రవచనాలు ఉన్నాయి. ఎవరి గురించి అంటే మెస్సయ్య రావాలి, మెస్సయ్య రావాలని. ఇప్పుడు ఆయనే వచ్చింది. ఈ ఒక్క మాట వదిలేసి అందరినీ అనుకుంటున్నారు ఏలియా, ఈయన యోహానని. అసలు మీరు అయ్యి కాదు అనుకోవాల్సింది. ఆయన ఎవరు అంటే మెస్సయ్య, అనగా ఎప్పటి నుంచో పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన ఈయనని మాత్రం ఒక్క మాట ఒప్పుకోవట్లేదు. మీరు అన్నీ చెప్తున్నారు. మీరు ఏలియాని ఎందుకు అన్నారు అంటే ఏలియా మరణం లేదు గనక, మరలా వస్తాడు గనక ఆయనే వచ్చాడేమో, ఈ రోజున ఆయనే సేవ చేస్తున్నాడేమో అని అనుకున్నారు. అయితే ఆయనలో ఉన్న లక్షణాలు ఈయనలో ఉన్నాయి. ఏమున్నాయి ఏలియాలో లక్షణాలు? ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా. చాలండి. ఏలియాలో ఏముందట? రోషం కలిగిన వాడనై. ఏలియా అనే ప్రవక్తలో ఫస్ట్ మనకు కనబడేది చాలా రోషం. అదే బాప్టిజం ఇచ్చే యోహాన్లో కూడా ఉండేది. ఏలియా ఆత్మ ఎవరిలో ఉండేది వాస్తవంగా అంటే, ఓకే ఏలియా యోహానుని పట్టుకొని ఎవరైనా కానీ ఏలియానే తిరిగి వచ్చాడంటే నమ్మొచ్చు ఏదో, ఎందుకంటే ఆ లక్షణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసు ప్రభు అని ఏమంటున్నారు అంటే లేదు లేదు, ఈయన ఎవరు అంటే ఏలియానే అని అన్నారు. ఎందుకంటే ఏలియాలో కోపం ఉంది. యేసు ప్రభులో కోపం ఎక్కడుందండి? ఎప్పుడో 1-2 సందర్భాలు చూపించాడు. మత్తయి సువార్తలు మీరు చూస్తే 21వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 21:12. దేవాలయంలో ప్రవేశించి చాలండి. ఏలియా ఎంత రోషం కలిగిన వాడో యేసుక్రీస్తు కూడా అంతే రోషం కలిగిన వాడిగా మనం ధ్యానిస్తే, ఆయన ఒక రోజు యెరూషలేము మందిరానికి వెళ్ళారు. ఎప్పుడు? మరణానికి ముందు రోజు వెళ్ళారు. 1-2 రోజుల ముందు వెళ్ళారు. వెళితే యేసు ప్రభు వరకు అక్కడ ఏదో నచ్చల. దేవాలయంలో వీళ్ళు రోకలు మారుస్తుంటే ఇక్కడ మీరు వ్యాపారాలు చేస్తారేమిటి, క్రయ విక్రయాలు మార్చుకోవటాలు ఏంటని ఆ బల్లల్ని ఏం చేశాడు అంటే పగలగొట్టి విసిరేసి అక్కడ కొరడాలు తీసుకొని ఏం చేశాడు అంటే వాళ్ళ మీద తన ప్రభావం చూపించాడు. కనుక ఈ చూడగానే వీళ్ళకి ఏమనిపించింది అంటే ఈయన ఏలియానేనేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అలా పోల్చమాకండి. ఆయన ఏలియా కాదు. ఏలియాలో కోపం ఉంటే ఉండొచ్చు, యేసు ప్రభువారిలో కోపం రావచ్చు, కానీ ఏలియా కాదు ఆయన. యేసుక్రీస్తే. కారణం ఏంటంటే ఏలియా ప్రార్థన చేసేవాడు బాగా, యేసు ప్రభువారు కూడా బాగా ప్రార్థన చేసేవాళ్ళు. ఏలియా ఎలా ప్రార్థన చేసేవాడో మంచి ప్రార్థన చేసేవాడు. ఏలియా ఎంత ప్రార్థన చేసేవాడు అంటే హోరేబు కొండ మీదకి వెళ్ళి రోజులు ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. వర్షం కురవాలి అంటే వర్షం కురిసేది, అగ్ని కురవాలి అంటే అగ్ని కురి. అలాంటి ప్రార్థన ఎవరిలో ఉంది అంటే యేసుక్రీస్తులో ఉంది. కనుక ఆ ప్రార్థన ఈ ప్రార్థన పోల్చినప్పుడు ఈయన ఏలియానేనేమో అంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ గుంపుగా తయారై లేదు ఈయన యోహానే అని ఆయనలో ఉన్న లక్షణాలు ఈయనలో ఉన్న లక్షణాలు కలుపుకున్నారు. కొంతమంది ఏమన్నారు అంటే లేదు ఈయన ఏలియా అని. ఎందుకు ఏలియా అంటే ఏలియా చనిపోయిన వాళ్ళు లేపాడు. నా ఈయన విధవరాలి కుమారుడు చనిపోయాడు. యేసు ప్రభువారేమో సారేపతు విధవరాలు కుమారుడు చనిపోతే అతన్ని లేపాడు. కనుక వీటన్నిటిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఏలియానే ఈ యొక్క యేసుక్రీస్తు ఏమో అనుకున్నారు. కొన్ని లక్షణాలను బట్టి ఆయనలో ప్రార్థన ఉంది, ఈయనలో ప్రార్థన ఉంది. ఆయన చనిపోయిన వాళ్ళు లేపాడు, ఈయన కూడా చనిపోయిన వాళ్ళని. ఆయనలో కోపం ఉంది, ఈయనలో కూడా. ఈ లక్షణాలు బట్టి ఏలియాని ఏమనుకున్నారు అంటే యేసుక్రీస్తులాగా వారు పోల్చుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది బాబాలలో ఒక బాబా అంటారు, ప్రవక్తలలో
ఒకరు ఒక ప్రవక్త అని అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ఆయన ఎవరై ఉన్నారు అంటే నిజమైన దేవుడు. ఓ రోజు 1988 జూన్ 10వ తారీఖున, జూన్ 10లో ఇరాన్లో ఉన్న ఇరాన్ అధ్యక్షుడు ఆయుతుల్లా కోహీ అని అతను అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పటికి వాళ్ళ ప్రధానమంత్రి అతను ఉంటే, అతను పడుకున్న తర్వాత అతని బెడ్రూమ్లో ఒక గోడకి సిలువ కనబడుతుంది. ఆయుతుల్లా కోహ్లీ అని అతను అధ్యక్షుడిగా ఉంటే అతనికి పడుకున్నప్పుడల్లా సిలువ కనబడుతుంది. మళ్ళా రెండో రోజు పడుకుంటున్నాడు, ఆ గోడ మీద సిలువ కనబడుతుంది. అసలు మహమ్మదీయులు ఏమాత్రం కూడా యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించరు. ఎలా అంగీకరిస్తారు అంటే ఒక ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు. అయితే అలాగనే సిలువ కనబడుతుంటే అతను వెంటనే ప్రభుత్వ అధికారులను పిలిపించి మార్నింగ్ ఏం చేశాడు అంటే ఆ గోడ కొట్టించేశాడు. మళ్ళా రెండో రోజు పడుకుంటే ఆ రెండో గోడ మీద కూడా సిలువ కనబడుతుంది పడుకోగానే. సరే, అది కూడా కొట్టించేశాడు. ఇలాగను కొద్ది రోజులు జరిగిన తర్వాత అతను క్యాన్సర్ రోగంతో చనిపోయాడు, ఆ ఇరాన్ అధ్యక్షుడు. తర్వాత న్యూస్ ఛానల్లో వచ్చిన విషయం ఏంటంటే, ఆ దేశంలో న్యూస్ ఛానల్స్లో వచ్చిన విషయం ఏంటంటే, ఎన్నో సందర్భాలలో అతనికి ఆ సిలువ కనబడేదట. ఎంత కాదనుకున్నా కానీ సిలువ కనబడుతూనే ఉండేది అని వాళ్ళ న్యూస్ ఛానల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఎన్నోసార్లు ఆ వ్యక్తిని దేవుడిగా దర్శించాడు, కానీ అతను దేవుడిగా గుర్తించాల. కేవలం ఎలా గుర్తించాడు అంటే ఆయన ఓ ప్రవక్త, ఆయన ఓ మంచోడు అన్నట్లుగానే గుర్తించాడు. అంటే ఆ ఇరాన్ అంటే బైబిల్ వాక్య విషయానికి వస్తే అదే మాదియా, పారసీక, బాబిలోనియా అనే దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒకప్పుడు ఆ దేశం ఎలా పిలువబడింది అంటే బాబిలోనియాగా, మాదియా, పారసీకగా బైబిల్లో కనబడింది. అయితే ఆయన ఎక్కడైతే పడుకున్నాడో అక్కడే ఒకరోజు బైబిల్లో ఉన్న సంఘటన జ్ఞాపకం చేస్తున్నా. ఆయన ఎక్కడైతే పడుకున్నాడో, ఏ దేశంలో అయితే పడుకున్నాడో ఆ దేశంలో ఒక ఆయన రాత్రి తాగుతూ కూర్చున్నాడు. ఎవరు అంటే బెల్షెజార్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బెల్షెజార్ అనే రాజు త్రాగుతూ కూర్చుండగా ఆ గోడ మీద ఏం కనబడింది అంటే ఒక చెయ్యి రాసుకుంటూ వెళ్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఏమని రాసింది అంటే మెనే టెకేల్ ఫార్సిస్, అనగా నీ రాజ్యంలో నీ త్రాసులో నిన్ను పెట్టి చూస్తే నువ్వు తేలిపోయావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బైబిల్లో ఉన్న రాజుకి దేవుడు ఎక్కడైతే కనబడ్డాడో ఐతుల్లా కూడా దేవుడు అక్కడే కనబడ్డాడు. కానీ ఏం ఫలితము అంటే యేసుక్రీస్తుని అంగీకరించాల. ఎన్నో సందర్భాలలో ప్రభు కనబడ్డాడు, సిలువుగా కానీ నేను దేవుడిగా కానీ కనబడ్డాడు, కానీ గుర్తించలా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, యేసుక్రీస్తుని నువ్వు ఎలా భావిస్తున్నావో, ఓ మంచివాడిగా, ఓ బాబాలాగా, ఒక ప్రవక్తలాగా, లేదా ఒక గాంధీ గారిలాగా లెక్కేస్తే అనవసరంగా ప్రభు దర్శనాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అందుకే ప్రభు అడుగుతున్నారు ఈ రోజున శిష్యుల్ని, నన్ను ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళని అడిగారు, ఈ రోజుకి మనల్ని అడుగుతున్నారు, మీరు ఎలా అనుకుంటున్నారు నన్ను? ఓ మంచి వ్యక్తిగా సరిపెట్టుకుంటున్నారు కొంతమంది, ఓ ప్రవక్తగా సరిపెట్టుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడో ఒక మాట అన్నారు ప్రాణ గ్రంథంలో. ఏమన్నారు అంటే నేనే అల్ఫా ఒమేగా అన్నారు. అంటే అర్థమేంటో తెలుసా? నేను మొదటివాడును కలపడు, దేవుని నేనే. ఆల్ఫా ఒమేగా అంటే గ్రీకు పదాలు అవి. మనకి ఏ అని ఇంగ్లీష్ అక్షరం ఎలాగైతే స్టార్టింగ్ ఉందో, జడ్ ఎలాగైతే ఎండింగ్ అక్షరం ఉందో, ఆల్ఫా ఒమేగా అంటే ప్రారంభం ముగింపు నేనే. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎప్పుడో ఆయన గ్రీకు మాటలో మాట్లాడాడు. ఆ ప్రాణగ్రంథం రాసేటప్పుడు యోహాన్తో అన్నాడు, దగ్గర రా యోహాను, నేనే ఎవరై ఉన్నాను అంటే అల్ఫా ఒమేగా అని అక్కడ గ్రీకు పదాలు వాడాడు ఆయన. ఈ రోజున నిజంగా గ్రీక్ ఎంత ప్రాధాన్యత ఉంది అంటే, గ్రీకు లేదే సైన్స్ లేదు, గ్రీకు లేదే సైంటిస్టులు లేరు. ప్రియ దేవుని ఎప్పుడో మాట్లాడాడు ఆయన. అందుకే సైంటిస్టులు ఎవరైనా కానీ వాళ్ళు ఏమై ఉండాలి అంటే గ్రీక్. ఇప్పుడు మనం సహజంగా చదువు రాని వాళ్ళు కూడా, చదువుకోలేని వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. ఏమన్నాడు మా డాక్టరు? ఎక్స్రే తీయమన్నాడండి. ఏం తీయమన్నాడు? అది ఏ పదం? అది గ్రీకు పదమే. అది
లామా, బేటా, గామా, హైడ్రోజన్, నైట్రోజన్, మాలిక్యూమ్ అనే కొన్ని పదాలు వాడతాం కదా. అవన్నీ ఏ పదాలు? అవన్నీ గ్రీకు పదాలు. అంటే సైంటిస్టులకి ఆ పదాలు లేనిదే సైంటిస్టులు లేరు. ఈ సైంటిస్టులకే గొప్ప సైంటిస్ట్ ఆయన. ఆయన ఎప్పుడో చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఆ గ్రీకు పదాలను జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడు అంటే, ఆల్ఫా ఒమేగా అంటే నేను మొదటివాడిని. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి.